అబ్రాముతో వెళ్ళిన లోతుకు గొర్రెలు, గొడ్లు, గుడారములు ఉన్నాయి. మరియు వారు నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయిన గనుక వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారముగా ఉన్న కారణమున వారు విడిపోవడం జరిగింది. మరియు అబ్రాము పశువుల కాపురులకు, లోతు పశువుల కాపురులకు కలహము పుట్టిన కారణమున అబ్రహాము, లోతు వేరైపోయారని అనుకుంటున్నాను. ఓకే, రెండో ప్రశ్నకు సమాధానం అంతేనా? లోతు ఆశాపరుడా కాదా? ఆశాపరుడా? అవును అన్నారు ఆయన. అవునన్నా? ఇంకా చెప్పండి ఎవరన్నా. లోతు నీతిమంతుడని బైబిల్ మనకు చెబుతుంది కనుక నీతిమంతుడైన లోతు ఆశాపరుడు కాదు. ఓకే, నూతన నిబంధనలో బైబిల్ లోతు నీతిపరుడు అని చెప్తుంది కనుక ఆయన ఆశాపరుడు కాదు అని చెప్తున్నారు. నగేష్ గారా? నెక్స్ట్ ఆ వెనకాతల బ్యాచ్ తీసుకోవాలి. ప్రభు ఈ ఎక్సర్సైజ్ మీతో ఎందుకు చేయిస్తున్నానంటే అబ్జర్వేషన్ తర్వాత ఏముంది, ఇంటర్ప్రిటేషన్. అబ్జర్వేషన్ సరిగా లేదనుకోండి, సరిగా ఇంటర్ప్రిట్ చేయం. అప్పుడు ఏమవుతుందో తెలుసా? ఈరోజు సమాజంలో మ్యాక్సిమం బోధలు ఏమని అంటున్నాయంటే లోతు ఆశాపరుడు, లోతు అబ్రహాము నుండి వేరవడానికి, ఆయనంటూ సంపాదించుకోవడానికి, ఆయన ఉన్నత స్థితికి వెళ్ళడానికి ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు అని పక్కదారి పట్టించే బోధలు ఈరోజు అనేకమైనవి ఉన్నాయి. దేనివల్ల అది జరిగింది అని అంటే సరిగా ఉన్న దానిని మనం అబ్జర్వ్ చేయకపోవడాన్ని దాన్ని బట్టి ఈ విషయము ఇలాంటి బోధలు అనేవి బయట ఉన్నాయి. కనుక ఈ బైబిల్ తరగతి యొక్క ఉద్దేశం ఏంటంటే సరిగా చూడాలి, బైబిల్ని సరిగా అబ్జర్వ్ చేయాలి ఏమున్నాయి అన్నది. అలా అబ్జర్వ్ చేసిన తర్వాత ఏం చెప్పాలనుకుంటున్నాడు అన్నది మనం గ్రహించగలగాలి. ఎవరి సాయం చేత? ఎవరు రాయించారో వారే సాయం చేయాలి మనకి, అంతేనా? పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడింది అన్నప్పుడు మనము కూడా దానిని డీకోడ్ చేయాలి అని అంటే ఎవరి సాయం కావాలి? పరిశుద్ధాత్మ సహాయం కావాలి. కనుక ఆయన సాయంతో మనం దానిని ఇంటర్ప్రిట్ చేయగలగాలి. అప్పుడు దేవుడు అనుకున్న ఉద్దేశము లోతు విషయంలో ఏంటనేది మనకి బోధపడుతుంది. ఇప్పుడు వారి ఆస్తి ఏమని అన్నారు మీరు? ఆస్తి వెండి, బంగారము, పశువులు. అంటే వెండి బంగారము వారిద్దరూ కలిసి ఉండలేని పరిస్థితి అని కల్పిస్తుందా? అక్కడ వారి ఆస్తి అని ఉంది అక్కడ. అది వాళ్ళు వెండి, బంగారము, పశువులు కలిగి బహు ధనవంతుడే ఉండని అబ్రహాము ఉన్నాడు, లోతు ఉన్నాడు. అయితే వారి ఆస్తి ఆ రోజుల్లో మేజర్గా వారి ఆస్తి ఏంటి అని అంటే పశువులు, లైవ్ స్టాక్ అంటారు, మందలు, పశువుల మందలు వారి ఆస్తి. సో పశువుల మందలు ఎంత విస్తరించాయంటే అబ్రహాము గారికి, లోతు గారికి ఆ మందల పోషణకి ఏం కావాలి? గడ్డి కావాలా? ఆ గడ్డి ఎక్కడి నుండి వస్తుంది? భూమి ఇవ్వాలా? వారున్న భూమి వారికి సరిపడేంత మేతను ఇవ్వటం లేదు. వెండి బంగారం ప్రియారిటీ కాదు. ఏంటి ప్రియారిటీ? మందలు ప్రియారిటీ. ఆ మందలకు సరైన మేత దొరకట్లేదు. ఎందుకు? పశువులకు, వాళ్ళ పశువులు కాపర్లకి వీళ్ళ పశువులు కాపర్లకి గొడవ వచ్చింది అంటే భూమి సరిపోవట్లేదు. మందలు పోషించడానికి భూమి సరిపోవట్లేదు గనక ఇదిగో మీ మందలే మేపిస్తారా, మా మందలు మేపించరా అన్న కాన్ఫ్లిక్ట్ వచ్చి ఉంటుంది. అందుకే గొడవ జరిగింది. అయితే దేనివల్ల వాళ్ళు విడిపోవాల్సి వచ్చిందనంటే వాళ్ళిద్దరి మధ్య తగాదా కాదు. ఎవరిద్దరి మధ్య? అబ్రహాము లోతు మధ్య తగాదా జరగలేదు.
కాపర్ల మధ్య తగాదా జరిగిందేమో కానీ లోతు అబ్రహాం మధ్య తగాదా జరగలేదు. అయితే అబ్రహామును విడిచి వెళ్ళిపోవడానికి ఎవరు కారణమయ్యారు ఇక్కడ చెప్పండి? పశువుల కాపర్లు అని అంటున్నారు. తర్వాత పశువుల మేత, ఇంకా ఇంకా చెప్పండి. ఇదంతా సరిగా అర్థం చేసుకుంటే లోతు క్యారెక్టర్ మనకు బాగా అర్థమవుతుంది. లోతు ఎలాంటి వాడు అన్న విషయం మనకు అర్థమవుతుంది. మనకి ఎందుకు దీని మీదే పాయింట్ మీద స్ట్రెస్ చేస్తున్నానంటే నెక్స్ట్ రాబోయే వచనాలు దేన్ని బట్టి ఆయన లోతు అటుపక్క వెళ్ళాలని ఆశపడ్డాడు అన్నది మనకు అర్థమవుతుంది. ఎవరు ఎందుకు వేరైపోయారు వాళ్ళు? దేని కొరకు వేరైపోయారు? ఇంట్రెస్ట్గా ఉంటే క్లాస్ ఇంట్రెస్ట్గా ముందుకెళ్తుంది. చెప్పండి. మేతభూమి సరిపోవట్లేదు. లోతు తనంతట తానే వెళ్ళిపోయాడా? తన ఇంట్రెస్ట్తోనే వెళ్ళిపోయాడా? అబ్రహాం గారు చెప్పారని వెళ్ళిపోయాడా? లోతు తన ఇంట్రెస్ట్తోనే వెళ్ళిపోయాడా? అబ్రహాం గారు చెప్పారని వెళ్ళిపోయాడా? హలో, అబ్రహాం గారు చెప్పిన డిసిజన్ బట్టి అని. ఎవరి దగ్గర ఉంది మైక్? జాన్. అబ్రహాం గారు ఇచ్చిన సలహాను బట్టి వెళ్ళేది. అబ్రహాం గారు ఇచ్చిన సలహా మేరకు లోతు వెళ్ళిపోయాడు. అంటే లోతుకి ఇంట్రెస్ట్ లేదా? లోతు గారి డిసిషన్ కాదు, అంటే అక్కడ అబ్రహాం గారు మాట్లాడుతున్నారు 8వ వచనంలో. లోతు గారికి వెళ్ళాలని ఉందా? లేదు, ఆయన ఇచ్చిన సలహా బట్టి అని కిందన మనకు కనబడుతున్నాను 8వ వచనం 9వ వచనం. కాబట్టి అబ్రహాం మనం బంధువులు కనుక నాకును నీకును నా పశువుల కాపర్లు నీ పశువుల కాపర్లు కలహం ఉండకూడదు. ఈ దేశమంతయు నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండవు. అంటే ఇందులో దురుద్దేశం లేదు. నన్ను విడిచి బాగా స్ట్రెస్ చేశాడు అక్కడ. నన్ను విడిచి వేరుగా ఉండు అంటే ఇక్కడ పరస్పరం అబ్రహాం గారు ఆలోచన మేరకే లోతు వెళ్ళాడే గాని లోతుకైతే అక్కడికే వెళ్ళాలని ఆశ అయితే లేదు. విడిచి వేరుగా ఉండమన్నాడంటే దాన్ని అంత తగాదా కింద తీసుకోవాల్సిన అవసరం కూడా లేదనిపిస్తుంది. ఓకే, అది ఒకవేళ నెక్స్ట్ మాట్లాడతాం. అది తగాదా అవ్వకపోవచ్చు. అబ్రహాం గారు చెప్పారు కనుక లోతు వెళ్ళాడు, కానీ లోతు పర్సనల్ ఇంట్రెస్ట్ ఏమీ లేదు అని జాన్ చెప్పాడు. జాన్ గారు చెప్పండి. దయచేసి అన్న పదం ఉపయోగించాడు అబ్రహాం గారు. మరి దయచేసి అంటే ఈయన చాలాసేపు డిస్కషన్ చేశాడు, నేను వెళ్ళను నీతోనే ఉంటాను అన్న భావన వస్తుంది. దయచేసి నన్ను విడిచి వెళ్ళని అబ్రహాం గారు బతిమాలుకున్నట్టుగా కనబడుతుంది అక్కడ. ఓకే, దయచేసి అన్న మాట అక్కడ ఉన్నది కనుక చాలాసేపు రిక్వెస్ట్ చేయడాన్ని బట్టి లోతు గారు వెళ్ళారు తప్పితే లోతుకి వెళ్ళాలని లేదు అని ఆయన చెప్తున్నారు. మీరు అందరూ చదివారా దయచేసి అన్న మాట? చదివారా లేదా? మరి జాన్సన్ గారు ఒక్కళ్ళు ఎత్తారు, మిగిలిన ఎవరు ఎత్తలేదు ఆ మాటని. నెక్స్ట్ ఇంకెవరు చెప్తారు? లేరా? ఇప్పుడు మళ్ళా అదే వాక్య భాగాన్ని చదువుతాం చూడండి. వరాస్తి ఏంటి ఇక్కడ? 2వ వచనంలో అబ్రహాము వెండి బంగారము పశువులు కలిగి, అది ఆపే మైక్ ఆపే. వెండి బంగారు పశువులు కలిగి బహు ధనవంతుడే ఉండెను. అతడు ప్రయాణము చేయుచు దక్షిణము నుండి బేతేలు వరకు, అనగా బేతేలుకు హాయికి మధ్య తన గుడారం మొదట ఉండిన స్థలం వరకు వెళ్ళను. తాను మొదట బలిపీఠం కట్టిన చోట చేరను. అక్కడ అబ్రహాము యెహోవా నామమును ప్రార్థన చేశాను. ఇక్కడ చూడండి,
అబ్రహాముతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలు గొట్లు గుడారములు ఉండెను గనుక వారి కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయాను. దేన్ని బట్టి చాలకపోయింది ప్రదేశం? వారి ఆస్తి. ఏంటి ఆస్తి? పశువులు. నేను చెప్తున్నా అదే వాక్యం చెప్తుందా మన చేత? అదే వాక్యం చెప్తుంది. చూడండి, అబ్రహాముతో వెళ్ళిన లోతుకును గొర్రెలు గొడ్లు గుడారములు ఉండేను కనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశం చాలకపోయాను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను. మిమ్మల్ని ఆలోచింపజేయడానికి మొట్టమొదటి ప్రశ్న ఏం వేశాను? ఏంటి వారి ఆస్తి? నెక్స్ట్ విడిపోవడానికి కారణం ఏంటన్నది దాని కనెక్టివిటీయే. ఆస్తి ఏదో మనకు తెలిస్తే విడిపోవడానికి కారణం ఏమైందో కూడా మనకి తెలుస్తుంది. కాపర్లు గొడవ వల్ల వాళ్ళు విడిపోలేదు. ఆ భూమి వారిని భరించలేకపోతుంది కనుక అబ్రహాం ఏమన్నాడంటే ఇంకా రాను రాను ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి కనుక ముందుగానే మనం వేరవుదాం అని. ఎందుకనక వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమే ఉండను. అప్పుడు అబ్రహాము పశువుల కాపర్లకును లోతు పశువుల కాపర్లకు కలహము పుట్టెను. ఆ కాలమందు కనానీయులు పెరిజీలు ఆ దేశంలో కాపురు ఉండిరి. అన్ని ప్రజల మధ్య మనము గొడవ పడ్డం అనేది రైట్ కాదు. అదేనా? మనం కూడా వీధిలోకి వెళ్ళి గొడవ పడతాం? లేదు లేదు, లోపలికి వచ్చి ఇంట్లో ఏదైనా మాట పడతాం, కానీ బయట వాళ్ళ మధ్య అవమాన పడం. అదే అబ్రహాము గారు పెద్దగా మాట్లాడుతున్నారు. మనం బంధువులము గనుక నాకును నీకును నీ పశువుల కాపర్లకు నా పశువుల కాపర్లకు నీ పశువుల కాపర్లకు కలహం ఉండకూడదు. ఈ దేశమంతయు నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి చూడండి, మీరు అది వదిలేస్తే గనక ఇక్కడంతా మారిపోద్ది. ఈరోజు బయట చేస్తున్న బోధకుల బోధ ఎక్కడ వదిలేశారంటే దయచేసి నన్ను విడిచి అన్నదాన్ని వదిలిపెట్టేశారు. ఆ వదిలిపెట్టడంలో ఏం జరుగుతుంది అన్న విషయం చూడగలిగితే అది వదిలేయడం వల్ల లోతు తన సొంత ఇంట్రెస్ట్తో వెళ్ళిపోయాడేమో. లోతు ఆశాపరుడు, అందుకే అటుపక్క సొదొమ గొమొర్రాను చూస్ చేసుకున్నాడు అన్న విషయానికి వచ్చేసారు. కానీ నిజంగా దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము అన్న పాయింట్ దగ్గర మనం గట్టిగా నించోగలిగితే లోతు యొక్క ఉద్దేశం ఏంటన్నది మనకి అర్థమవుతుంది. అందుకే దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండుము అని అంటే ఎప్పుడు అంటారు ఆ మాట? ఆ మాటను ఎప్పుడు అంటారు? ఎదుటి వ్యక్తి ఒప్పుకోవట్లేదు, వెళ్ళడానికి ఒప్పుకోవట్లేదు. ఎంతకాలం ట్రావెల్ చేశాడు లోతు? అబ్రహాము గారితో ఎంతకాలం ట్రావెల్ చేశాడు? ఎక్కడ మెసొపొతేమియాలో ఉన్నప్పటి నుండి లోతు అబ్రహాం గారిని విడవకుండా వచ్చాడు. మిగిలిన ఫ్యామిలీ ఎవరు రాలేదు, లోతు మాత్రం వచ్చాడు. లోతు చివరి వరకు, అంటే ఈ విడిపోవడం వరకు అబ్రహాం గారితో పాటే కలిసి ఉన్నాడు. అంటే ఎంత లాంగ్ డ్యూరేషన్ ఉంది వాళ్ళ బాండింగ్ మధ్య. అంత డ్యూరేషన్ ఉన్నప్పుడు లోతు విడవడానికి ఇష్టపడట్లేదు అబ్రహాంని. ఈ ఒక్క మాటను విడిచిపెట్టేస్తే లోతు ఆశాపరుడు, అందుకనే సొదొమ గొమొర్రాను కోరుకున్నాడు అన్న మాటకి వెళ్ళిపోతారు. కానీ దీన్నే పట్టుకొని మనం ఉండగలిగితే అబ్రహాము ప్రాధేయపడుతున్నా నేను ససేమిరా వెళ్ళను అన్న మాట మాట్లాడుతున్నాడు. అంటే అప్పటి వరకు లోతు ఎవరి మీద ఆధారపడ్డాడు? అప్పటి వరకు లోతు ఎవరి మీద ఆధారపడ్డాడు? ఇంకొకటి తెలియదండి, లోతుకి ఇంకొక లోకము తెలీదు. అబ్రహాము గారితో ఉండడం మాత్రమే తెలుసు, ఇంకో లోకం తెలీదు. ఇప్పుడు అబ్రహాము గారిని వదిలి వెళ్ళలేని పరిస్థితి లోతు అక్కడ అబ్రహాము ఎదుట ప్రాధేయపడుతున్నప్పుడు అబ్రహాము కూడా ప్రాధేయపడుతున్నారు. ఏమని? దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండమంటున్నాడంటే లోతు అంత ఈజీగా ఒప్పుకోలేదు అన్న విషయం మనకి అర్థమవుతుంది. ఎవరైనా ఎప్పుడైనా వెళ్ళడానికి ఇంట్లో నుండి బయటకు వెళ్ళడానికి ఇష్టపడతారా? తండ్రి అంటాడు కొడుకుని వెళ్ళిపోరా నువ్వు దూరంగా అనేసి. అప్పటి వరకు ఎవరి మీద డిపెండ్ అయ్యాడండి? తండ్రి మీద డిపెండ్ అయినోడికి బయటకు వెళ్తే కష్టాలు ఏంటో తెలిసే తెలియవా? కొత్తగా ఫేస్ చేయాలి, అన్ని పరిస్థితులన్నీ కొత్తగా ఫేస్ చేయాలి. ఇప్పుడైతే పెద్దతో పాటు వెళ్ళిపోయి, కానీ ఇప్పుడు ఒంటరిగా ఫేస్ చేయాలి. పరిస్థితి ఒంటరిగా ఫేస్ చేయాలన్నప్పుడు వెళ్ళడానికి ఇష్టం ఉంటుందా? ఇష్టం ఉండదండి.
అంటే లోతు ఇష్టపడట్లేదంటే ఎవరి మీద ఎక్కువ ఆధారపడ్డాడు అప్పటి వరకు అని అంటే అబ్రహాము గారి మీదే ఆధారపడ్డాడు అన్న విషయం మనకి క్లియర్ కట్ గా అర్థమవుతుంటే, లేదా అబ్రహాముని విడిచి లోతు ఎక్కువ ధనవంతుడు కావాలి, దేవుడు అబ్రహాముని ఆశీర్వదిస్తానన్నాడు కదా, నేను కూడా ఆశీర్వదింపబడతాను అన్న ఉద్దేశంలోనే అబ్రహాముని లోతు వెంబడించాడు అన్న మాట మాట్లాడుతున్నారు. ఇదంతా ముందుకెళ్ళినప్పటికీ మనకి క్లారిటీ వస్తుంది. ఇప్పటికీ ప్రస్తుతానికి ఈ మాటను బట్టి ఆలోచించగలిగితే లోతుకి సొంతంగా ఆలోచించుకునే స్థితి లేదు అన్న విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. అలా ఉందా లేదా? నేను చెప్తున్నాను, ఉందా? ఉన్నదా? ఇప్పుడైతే లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచెను. 10వ వచనం. లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచెను. దీన్ని పట్టుకొని ఏమన్నారంటే లోతుకి ఇటుపక్క కన్నుంది, ఇటుపక్క కన్నుంది, సొదొమ గొమొర్రా మీద ఆయన కన్నుంది. అక్కడ ఎలాగున్నదంట, యెహోవా సొదొమ గొమొర్రా అనే పట్టణంలో నాశనం చేయకమునుపు సోయరుకు వచ్చే వరకు అదంతయు యెహోవా తోట వలను ఐగుప్తు దేశం వలను నీళ్లు పారు దేశమై ఉండెను. దీన్ని ఎందుకు పోలిస్తున్నాడు? ఐగుప్తు దేశంతో పాటు ఎందుకు పోలిస్తున్నాడు సొదొమ గొమొర్రాని? సొదొమ గొమొర్రాని ఎలా పోలిస్తున్నాడు? అను పట్టణంలో నాశనం చేయక మునుపు సోయరు వచ్చే వరకు అదంతయు యెహోవా తోట వలను ఐగుప్తు దేశము వలను నీళ్లు పారు దేశమై ఉండెను. ఇది ఎందుకు పోలిస్తున్నాడు? ఐగుప్తు దేశంతో కంపారిజన్ ఎందుకు చేస్తున్నాడు? వాటర్ ఉంది, ఇంకేముంది? పచ్చిక ఆహారం ఉంది. ఇవి ఎందుకు చెప్తున్నాడు ఈ విషయాలు అని అంటే, దీనికి ముందు ఏం జరిగింది అన్న విషయం మనకు అర్థం కావాలి. అబ్రహాము లోతు ఇప్పుడు నెగబు ప్రాంతంలో అంటే దక్షిణ పాలస్తీనాలో వాళ్ళు విడిపోవడానికి మాట్లాడుకుంటున్నారు. అసలు ఆ నెగబు ప్రాంతానికి రాకముందు ఏం జరిగింది? మనం చదివేటప్పుడు అక్కడ ఆగిపోకూడదు, దాని పైన చదవాలా, దాని తర్వాత చదవాలా. పైన చదివితే మనకి ఏం అర్థం అవుతుంది చూడండి ఒకసారి. పైన చదివినప్పుడు ఏమర్థం అవుతుంది? నెగబుకు రాకముందు ఎక్కడుంది? 12వ అధ్యాయంలో చివరిలో చూడండి. ఆదికాండము 12వ అధ్యాయము ఎక్కడమ్మా అది? 10వ వచనం చూడండి, 12:10. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను, ఆ దేశంలో కరువు భారముగా నున్నందున అబ్రహాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. ఎక్కడ కరువు ఉంది? ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? ఎక్కడ కరువు ఉందండి? వారున్న కనాను దేశంలో కరువు ఉంది గనక వాళ్ళు అక్కడి నుండి ఎక్కడికి వెళ్ళారు? ఐగుప్తు దేశానికి వెళ్ళారు. వీళ్ళు ఎలాగోకలా బ్రతకాలంటే, కానీ వీళ్ళతో పాటు ఉన్న పశువులు బ్రతకాలంటే ఏం చేయాలా? వాటర్ ఉండాలా, గడ్డి ఉండాలా, మేత ఉండాలి కదా. వీళ్ళు ఆ కరువు ప్రాంతంలో ఎలాగైనా బ్రతికోవచ్చు, ఏదో దుంపలు ఏరుకోనో ఇంకేదో ఏరుకొని బ్రతికోవచ్చు. కానీ వాళ్ళకున్న పశువులను ఎలా మేపుతారు? వాళ్ళ ఆస్తి అదైతే. ఇప్పుడు ఆ ఆస్తిని కాపాడుకోవడానికి ఎక్కడికి వెళ్ళాలి వీళ్ళు? పక్క దేశానికి వెళ్ళాలి. పక్క దేశం ఏముంది? ఐగుప్తు దేశం ఉంది. ఇందాక పోలిస్తున్నాడు కదా. ఎందుకు పోలిక చేస్తున్నాడు అని అంటే, వాళ్ళు ఇంతకు ముందు వాళ్ళ పశువులను కాపాడుకోవడానికి ఎక్కడికి వెళ్ళారు? ఐగుప్తు. అక్కడ ఆల్రెడీ నీరుంది, అక్కడ ఆల్రెడీ పచ్చిక ఉంది కనుక వీళ్ళు పశువులు అక్కడ పోషింపబడతాయి లేదా? వాళ్ళ ఆస్తి కాపాడబడుతుందా లేదా? కాపాడబడింది. ఐగుప్తు నుండి ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వచ్చేసారు? నెగబుకు వచ్చేసారు. నెబకుకు వచ్చినప్పుడు అక్కడ అది ఆ ప్లేస్ సరిపోవట్లేదు. ఆ ప్లేస్ ఎవరికి సరిపోవట్లేదు? ఇద్దరు పశువుల మందలకి ఆ ప్లేస్ సరిపోవట్లేదు. మేత, సరైన మేత అక్కడ దొరకట్లేదు. ఇప్పుడు లోతు ఎటుపక్క చూస్తాడు చెప్పండి? ఇప్పుడు లోతు తన ఆస్తిని కాపాడుకోవాలంటే ఎటుపక్క చూస్తాడు? అక్కడ ధనం ఉన్నా ఏదున్నా ఏంటి సంబంధం? ఏది కావాలి?
పశువులకు మేత కావాలి, అవి తాగడానికి నీరు కావాలి. ఇప్పుడు ఎక్కడ ఉంది అది? సొదొమ గొమొర్రాలో ఉంది. అంటే కన్నులెత్తి చూస్తే వాళ్ళ దోషాలు కనబడతాయా? కన్నులెత్తి చూస్తే పచ్చిక కనబడుతుందా, వాటర్ కనబడుతుందా? ఏది కనబడుతుంది చెప్పండి? ఏది కనబడుతుంది? దూరం నుండి చూస్తే అక్కడ పచ్చిక కనబడుతుంది, వాటర్ కనబడుతుంది, అంతేగాని మనుషుల తత్వం కనబడుతుందా? కనుక ఏదైతే ఇక్కడ ప్లేస్ నెగబ్బు సరిపోవట్లేదో వాళ్ళ పశువుల మందలు మేపుకోవడానికి, ఇప్పుడు లోతు ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళీ డ్రై ఏరియాకి వెళ్ళాలా? ఆలోచించండి. ఐగుప్తుకి వెళ్ళాలా? ఐగుప్తు నుండి ఆల్రెడీ పంపించారు, ఐగుప్తు మళ్ళీ వెళ్ళడానికి లేదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఖచ్చితంగా అటుపక్కకే వెళ్ళాలి. దేనికోసం వెళ్తున్నాడు? అది చక్కటి సంపద కలిగిన దేశం అని వెళ్తున్నాడా, లేకపోతే పచ్చిక ఉన్నది వాటర్ ఉందని వెళ్తున్నాడా? పచ్చిక వాటర్ ఉందని వెళ్తున్నాడు. ఇంతకు ముందే లోతుకి సొదొమ గొమొర్రా వెళ్ళిపోవాలని ఆలోచన ఉందా, లేకపోతే అబ్రహాము విడిపో బాబు అన్న చెప్పిన తర్వాత కళ్ళెత్తి యోర్దాను ప్రాంతాన్ని చూస్తున్నాడా? చూడండి అక్కడ ఏముందో. లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచాను. ఎప్పుడు చూశాడండి? ఎప్పుడు చూశాడు? ఎప్పుడైతే అబ్రహాము మనం విడిపోదాము అన్న మాట మాట్లాడాడో అప్పుడు తన కన్నులెత్తి, ఇప్పుడు తనకు తానుగా ఆలోచించుకోవాలి కదా, అందుకనే అప్పుడు చూశాడు ఏ ప్రాంతంకి వెళ్తే బాగుంటుంది, నా పశువులకి ఆహారం దొరుకుతుంది, నీళ్లు దొరుకుతాయి. అప్పుడు ఆయన కన్నులకి ఏం కనబడింది? సొదొమ గొమొర్రా కనబడింది. ఇప్పుడు అబ్రహాం గారు ఒక ఆప్షన్ ఇచ్చారండి. లోతు గనక సొదొమ వెళ్ళలేదు అనుకోండి, ఎవరు వెళ్ళాలి అక్కడికి? ఇప్పుడు సొదొమ గొమొర్రా అబ్రహాం గారు వెళ్తే అబ్రహాం గారు చెడిపోయారని మనం మాట్లాడతామా? ఆలోచిస్తున్నారా? లోతు వెళ్ళిపోయాడు కనుక ఇప్పుడు ఏమంటున్నాం? లోతుని సొదొమ గొమొర్రా కావాలని ఎంచుకున్నాడు, అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళతో పాటు నివసించడానికి ఇష్టపడ్డాడు అని మనం ఆడుకున్నాం కదా. అబ్రహాం గారు ఏం ఆప్షన్ ఇచ్చారు లోతుకి? నువ్వు కుడికి వెళ్తే నేను ఎడమకి వెళ్తాను, నేను ఎడమకి వెళ్తే నువ్వు కుడికి వెళ్ళు అనే కదా. ఇప్పుడు లోతు సొదొమని ఎంచుకోలేదండి. ఇప్పుడు అక్కడ సొదొమకి ఎవరు వెళ్తారు? ఇప్పుడు సొదొమ ప్రాంతాన్ని బట్టి అబ్రహాం గారిని తప్పుపడతారా? కానీ అదే సొదొమ ప్రాంతాన్ని బట్టి ఎవరిని తప్పుపడుతున్నాం మనం? ఏ వ్యక్తి మీద సరైన ఇంప్రెషన్ మనకి లేదు గనక ఆటోమేటిక్ గా ప్రాంతాన్ని బట్టి ఎవరిని చూపెడుతున్నాం? ఎవరి క్యారెక్టర్ని తక్కువ చేస్తున్నాం? లోతు క్యారెక్టర్ని తక్కువ చేస్తున్నాం ప్రేమలో. నాకు అలా ఏర్పడడానికి గల ప్రధాన కారణం ఏంటంటే మనం వాక్యాన్ని సరిగా అబ్జర్వ్ చేయకపోవడమే. అర్థమవుతుందా? ఎందుకు పోల్చాడు సొదొమ గొమొర్రాను ఐగుప్తు దేశం? ఎందుకు పోల్చాడు? వీళ్ళు ఐగుప్తుకి ఎందుకు వెళ్ళారు? పోషణకి, వాళ్ళ పశువుల పోషణకి వాళ్ళు ఐగుప్తుకి వెళ్ళారు. ఇప్పుడు అదే పశువుల పోషణ వచ్చినప్పుడు ఇప్పుడు ఎటుపక్క వెళ్ళాలి? అలాంటి ప్రాంతమైన సొదొమ గొమొర్రాకి వెళ్ళాలి. లోతు అదే చూస్ చేసుకున్నాడు. తప్పే ఉంది అందులో? ఒక లోతు చూస్ చేసుకోకపోతే ఎవరు చూస్ చేసుకుంటారు? అబ్రహాం చూస్ చేసుకుంటాడు. అప్పుడు అబ్రహాం కూడా తప్పుపడతారా? అందుకే మీకు ఇచ్చిన ప్రశ్నలో ఏంటి వారి ఆస్తి? అబ్రహాము లోతు వేరవ్వడానికి కారణం లోతు ఆశపరుడా? లోతు ఆశపడి సొదొమ గొమొర్రా వైపు వెళ్ళిపోయాడు అన్న మాట మాట్లాడుతున్నారు. నిజంగా అసలు అది లోతుకి వెళ్ళాలన్న ఆలోచన లేదు. ఎంతగా అబ్రహాం బ్రతిమాడుతున్నాడు, బాబు దయచేసి బాబు నన్ను వదిలి వెళ్ళిపోరా బాబు అనిస్తున్నాడు. ఇంకా ఫ్యూచర్ లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఇలాగుంటే కనుక దయచేసి నువ్వు ఆ ప్రాబ్లమ్స్ అన్ని రాకముందే, అన్యుల మధ్య మన అవమాన పాలు పడకముందే నువ్వు ముందే వెళ్ళిపోని బ్రతిమలు ఆడితే అప్పుడు కన్నులెత్తి యోర్దాను ప్రాంతాన్ని చూసాడే. కానీ అప్పటి వరకు ఆయన ఎవరిని చూస్తున్నాడు? ఎవరిని చూస్తాడు చెప్పండి? అబ్రహామునే చూస్తున్నాడు. ఏ ప్లేస్ చూడలేదు. ఆయన ఎవరిని చూస్తున్నాడు? అబ్రహామునే చూస్తున్నాడు, ఇంకెవరిని చూడలేదు. మూడో ప్రశ్న ఏంటి? అదే 3 అయిపోయింది. 4 అది కూడా అయిపోయింది కదా. ఎందుకు మరియు ఎప్పుడు లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతటిని ఎన్నుకున్నాడు అనంటే లోతుకు ముందుగానే ఆలోచన లేదండి. అబ్రహాము గారు తన ముందు ఆప్షన్ పెట్టినప్పుడు లోతు ఆ సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని చూచాడు. తర్వాత లాస్ట్ది 5 లోతు విడిచిపోయిన తర్వాతనే ఎందుకు యెహోవా అబ్రహాముకి ప్రత్యక్షమయ్యాడు?
లోతు అబ్రహాముతో ఉండడం దేవుడికి ఇష్టం లేదా? ఇది చాలా మంది ఏమనంటారంటే, ఇగో లోతు విడిపోయిన తర్వాతనే అబ్రహాముతో యెహోవా మాట్లాడాడు అంటే లోతుని అబ్రహాము వెంట పెట్టుకొని రావడం ఎవరికి ఇష్టం లేదు? దేవుడికి ఇష్టం లేదు. అందుకే చూడండి, లోతు వెళ్ళిపోగానే మాట్లాడాను అంటారు. అండి నిజంగా లోతు అబ్రహాం వెంట ఉండడం దేవుడికి ఇష్టం లేదనుకోండి, అబ్రహాం దగ్గరికి వచ్చినప్పుడు సైలెంట్గా వెళ్ళిపోలే కదా. ఏ విషయాన్ని ఎత్తుతున్నాడు అక్కడ? సొదొమ గొమొర్రా నాశనం చేస్తున్నావు అని అబ్రహాం గారి ఎందుకు ఎత్తాలి? సొదొమ గొమొర్రాకి ఆయనకి కనెక్షన్ ఏంటి? మరి ఇప్పుడే అనుకున్నాం కదా, లోతు అబ్రహాంతో ఉండడం ఎవరికి ఇష్టం లేదు? దేవుడికి ఇష్టం లేదు. అందుకని లోతు ఎప్పుడైతే అబ్రహాంను విడిచిపెట్టాడో దేవుడు అప్పుడే అబ్రహాం గారితో మాట్లాడాడు అని చెబుతున్న వాళ్ళకి ఈ విషయం అర్థం కదా. ఏ విషయం? అబ్రహాముకి సొదొమ గొమొర్రా కనెక్షన్ ఏంటండి? ఎవరిని బట్టి కనెక్షన్ ఉంది? లోతు విషయాన్ని ఇష్టం లేని దేవుడు ఎందుకు ఎత్తారు ఇక్కడ? ఆలోచిస్తున్నారా? గనక దేవుణ్ణి మధ్యలోకి తీసుకుని వస్తారండి. ఎందుకు వచ్చాడు దేవుడు అన్నది అక్కడ మీరు ఆలోచించాల. ఇప్పుడు లోతు విడిచిపోగానే ఎందుకు అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు అని అంటే, ఎందుకు మాట్లాడతాడు చెప్పండి? ఒక్కసారి ఆలోచించండి. ఎందుకు మాట్లాడి ఉంటాడు? కాదు, ఆ వచనం చూడండి, ఎక్కడుంది ఆ వచనం? ఆ 14 వచనం చూడండి. లోతు అబ్రహామును విడిచిపోయిన తరువాత యెహోవా అంతకు ముందే ఎందుకు మాట్లాడలేదు నిజంగానే దేవుడు? అంతకుముందు దేవుడు అబ్రహాంతో మాట్లాడలేదా? లోతు ఉన్నప్పుడు అబ్రహాంతో మాట్లాడలేదా? మాట్లాడాడు. ఇప్పుడేం ప్రాబ్లం వచ్చింది? ఇక్కడ ఎందుకు మాట్లాడాడు అన్నది మనం ఆలోచించాలి ప్రియమైన వాళ్ళు బాగా. ఎందుకు మాట్లాడాడు? 14 లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత యెహోవా, ఆ క్షణంలోనే ఎందుకు యెహోవా ప్రత్యక్షమే మాట్లాడాడు? బాగా ఆలోచించండి. చక్కగా ఆలోచిస్తే, బైబిల్ని పాజిటివ్గా ఆలోచిస్తే మంచి విషయం అక్కడ బయటపడుతుంది. నెగిటివ్గా ఆలోచిస్తే అందరిలాగే ఉంటుంది. ఏముంది, లోతు ఉండడం దేవుడికి ఇష్టం లేదన్నట్టుగా ఉంటుంది. కానీ నిజంగా పాజిటివ్గా ఆలోచిస్తే మంచి విషయం అక్కడ బోధపడుతుంది. ఏంటో విషయం? ఎవరు? ఏంటి విషయం చెప్పండి. ఇప్పుడు ఇది ఆలోచన ఎలాగొచ్చింది అంటే, వాళ్ళిద్దరు బాండింగ్ ఎంత గొప్పది అని అంటే, భార్య కన్నా బాండింగ్ ఎవరితో ఉంది? లోతుతో అబ్రహాం గారికి బాండింగ్ ఎక్కువ. అబ్రహాం వెళ్ళిపోమని అంటున్నాడే కానీ ఆయనకు కూడా ఏది ఇష్టం లేదు, పంపించడం ఇష్టం లేదు. అబ్రహాం గారికి పంపించడం ఇష్టం లేదండి. లోతుని వెళ్ళిపోమంటున్నాడే కానీ, అంటే ఫ్యూచర్లో రాబోయే పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని వెళ్ళిపోమంటాడేమో కానీ, అబ్రహాము గారికి లోతుని విడిచి ఉండడం అనేది ఆయనకు కూడా ఇష్టం లేదు. లోతు ఎంతగా ప్రాధేయపడుతున్నాడో అబ్రహాం లోపల లోతు వెళ్ళకూడదని, లోతు అంటే నాకు దూరం వెళ్ళకూడదని అంతే బాధపడుతున్నాడు. ఇది మీకు అర్థం కావాలని, ఒక తండ్రి కుమారుడు మధ్య బంధాన్ని మీరు అర్థం చేసుకోగలిగితే అబ్రహాము లోతు మధ్యన ఉన్న బాండింగ్ మీకు అర్థమవుతుంది. కొడుకు దూర దేశాలకు వెళ్ళిపోతున్నప్పుడు విడవలేని తండ్రి కొడుకును వదిలిపెట్టి ఏమవుతాడా? ఒంటరి అవుతాడా? అలా ఒంటరి అవుతున్నప్పుడు ఆ ఒంటరితనంలో ఇంకేదో ఆలోచించకుండా వెంటనే ఎవరు కనెక్ట్ అయ్యారు? దేవుడు కనెక్ట్ అయ్యాడు. అంటే ఎంత బాధ, వదిలి వెళ్తున్నందుకు అబ్రహాం ఎంత దిగులు పడుతున్నాడు, ఆ దిగులు పోగొట్టడానికి అప్పుడు దేవుడు కనెక్ట్ అయ్యాడు తప్పితే లోతు ఉండడం ఇష్టం లేదు అన్నది మీనింగ్ కాదు అక్కడ. అర్థమవుతుందా? అప్పటి వరకు ఒంటరి వాడిని అన్న ఆలోచన కూడా లేదండి అబ్రహాం గారికి.
చూడండి 15వ అధ్యాయంలో 15వ అధ్యాయము మొదటి వచనం నుండి, ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యం అబ్రహామునకు దర్శనమిచ్చి, అబ్రహామా భయపడకము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. అందుకు అబ్రహాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానము లేనివాడనే పోవచ్చున్నానే, దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్త ఎగును కదా. ఎవరండి దమస్కు ఎలియాజర్? ఎవరు? పనోడు ఇంటికి ఆస్తికర్త అని 15వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు. నేను ఒంటరి వాడనని 15వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు, కానీ 13వ అధ్యాయంలోనికి ఈ ఒంటరితనం ఏమైనా మాట్లాడా? ఎందుకు? ఎవరున్నారు? లోతున్నాడు, తనకి తోడుగా లోతున్నాడు. ఇప్పుడు లోతు విడిచి వెళ్తున్నప్పుడు భరించలేని బాధ, ఒంటరితనం. అందుకే ఆ ఒంటరితనాన్ని పోగొట్టడానికి ఎవరు యాడ్ అయ్యారు? దేవుడు యాడ్ అయ్యాడు. ఆలోచిస్తున్నారా? చూడండి, కరెక్ట్గా అబ్జర్వ్ చేయాలి, విషయాన్ని కరెక్ట్గా ఇంటర్ప్రిట్ చేయగలిగితే ఇద్దరిలోని ప్రాబ్లం ఏం లేదు. లోతులోని ప్రాబ్లం లేదు, అబ్రహాంలోని ప్రాబ్లం లేదు, అబ్రహాము లోతుని వెంట పెట్టుకుని రావడంలోని ప్రాబ్లం లేదు. కానీ ఎప్పుడైతే మనం అబ్జర్వేషన్ తేడా చేస్తున్నామో మన ఇంటర్ప్రిటేషన్ ఎలా వెళ్ళిపోతుంది? రాంగ్ వెళ్ళిపోతుంది. అప్పుడు ఎవరినో ఒకరిని ఏం చేస్తున్నాం? నెగిటివ్గా చూపెడుతున్నాం. అర్థమైందా? మన ఇంటర్ప్రిటేషన్ రాంగ్ అయింది కనుక, విభజన కరెక్ట్గా లేదు కనుక ఎవరిని తప్పు చూపెడుతున్నాం? లోతుని తప్పు చూపెడుతున్నాం. లోతు అబ్రహాముతో ఉండడం దేవుడికి కూడా ఇష్టం లేదని చూపెడుతున్నాం. నిజమా? అది నిజమా? సొదొమ గొమొర్రా గెలవని లోతు పాడైపోయాడా? లోతు ఆశాపురుడా? చెప్పండి, లోతు ఆశాపురుడా? దేన్ని బట్టి చెప్పొచ్చు లోతు ఆశాపురుడా కాదా అని? ఏ విషయాన్ని బట్టి చెప్పొచ్చు? ఏ విషయాన్ని బట్టి చెప్పొచ్చు? అవును, లోతు ఆశాపడ కాదని ఒక్కటి అన్నమంతా ఉడికిందా అనేది ఎక్కడ చూడొచ్చు? ఒక మెతుకుని నలిపితే తెలిసిపోద్ది అన్నప్పుడు లోతు జీవితంలో ఆయన ఎలాంటి వాడు అన్నది, ఆయన క్యారెక్టర్ని అంచనా వేయాలంటే ఒక మెతుకు మనం చూడగలిగితే, సొదొమ గొమొర్రా మీద ఏం కురుస్తాట? అగ్ని గంధకాలు. ఇంతకుముందు ఎప్పుడైనా కురిసాయండి? అంతకుముందు లోతు ఏమని చూసాడు? అగ్ని గంధకాలు కురడం. ఇప్పుడు దేవదూతలు వచ్చి ఏమని చెప్తున్నాయి? ఈ ప్రదేశాలను దేవుడు నాశనం చేయబోతున్నాడు గనక నీకు ఎవరైనా ఉంటే పిలుచుకొని రా అని అంటున్నప్పుడు నమ్మాడు ఆ విషయాన్ని? లోతు నమ్మాడా? నమ్మి అల్లులను పిలిచిరావడానికి వెళ్ళాడు. ఏమని? ఇవి ప్రదేశాలు నాశనం అయిపోబోతున్నాయి, మీరు రండి అని అన్నాడు. వాళ్ళు ఎగతాళి చేశారేమో కానీ ఈ చెప్పిన మాటని, దేవదూతలు చెప్పిన మాటని లోతు ఎగతాళి చేయలేదు. లోతు బిలీవ్ చేశాడు. ఎంతగా బిలీవ్ చేశాడంటే తను తాను కాపాడుకోవడానికి ఆలోచించాడేమో కానీ తన ఆస్తి ఏమైపోతుందో అన్న ఆలోచన ఎవరికి లేదు? లోతుకి లేనే లేదు. ఎవరు ఆలోచించారు ఆస్తి కోసం? ఎవరు ఆలోచించారు? భార్య. అందుకే యేసుక్రీస్తు వారు కొత్త నిబంధనకు వచ్చినప్పటికి ఏమనంటారు? లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి, తన ప్రాణమును కాపాడుకొనువాడు దానిని పోగొట్టుకొనును, తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దానిని దక్కించుకొనును. ఎవరు ఏం చేశారు? లోతు భార్య తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి చూసింది కనుక పోగొట్టుకుంది. లోతు ఏం చేశాడు చెప్పండి? ప్రాణాన్ని దేవుని ఎదుట కాపాడుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఏదో ధనం వల్ల, ఆస్తి వల్ల తన ప్రాణాన్ని రక్షించుకోవాలని ఆయన ప్రయత్నము చేయలేదు. వదిలిపెట్టేశాడు అంతా. ఒకటి, నేను బ్రతికుండాలి, అక్కడికి నేను పారిపోలేను, సోయరికి పారిపోతే నేను బ్రతుకుతానేమో, నా మీద కృప చూపించండి అన్నాడా లేదా? దేని మీద ఆధారపడ్డాడు? ధనం మీద, కృప మీద ఆధారపడ్డాడు. కనుక దీన్ని బట్టి లోతు ఏం కాదని చెప్పొచ్చు?
ఆశపడు కాదు అసలు, ఆయనకు ఆశ లేదు, ఆయనకు ఆశ లేదు ప్రేమ వల్ల. అబ్రహాముని లోతు మిగిలిన రాజులు వచ్చి లోతును బందీగా చేసుకుని వెళ్ళిపోయారన్న విషయం లోతు చెప్పలేదు. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? వేరెవరో చెబితే అబ్రహాం వచ్చాడే తప్పితే నన్ను కాపాడని అబ్రహాం ఏనాడు అన్నని బ్రతిమలాడలేదు, తన పినతండ్రిని బ్రతిమలాడలేదు. ఎవరు వచ్చారు? అర్థమవుతుందా? అది లోతు వెళ్ళాడా నన్ను కాపాడమని? లేదు. తన ఆస్తిని కాపాడమని లోతు వెళ్ళాడా? లేదు. ఆస్తి మీద లోతుకి లేదు ప్రియమైన వల్ల. అబ్రహాము కూడా ఎవరో చెబితే నా తమ్ముడు ఆస్తిని ఎవరో చేజెక్కించుకున్నారు, వారి దాని నుండి విడిపించాలి వారి స్త్రీలను అని చెప్పి అబ్రహాం బయలుదేరాడు. లోతుకి ఏనాడు ఆస్తి మీద ఆలోచన లేదు ప్రియమైన వల్ల. ఇంతకీ అబ్రహాము గారికి దేవుడికి మధ్యన జరుగుతున్న సంభాషణలో లోతు క్యారెక్టర్ ఏంటో మనకు అర్థమైపోతుంది. అబ్రహాము గారికి దేవుడికి మధ్యన జరుగుతున్న సంభాషణలో లోతు ఏంటో మనకు అర్థమవుతుంది. అప్పటికి లోతు విడిచి ఎంతకాలం అయింది? లోతు అబ్రహాముని విడిచి ఎంతకాలం అయింది? ఓ 10 సంవత్సరాలు విడిపోయే ముందు ఉన్నారు అనుకోండి. తర్వాత ఎంత అయింది? ఎంతకాలం? 75, 25, ఓ 15 సంవత్సరాలు వేరుగా ఉన్నారు. అబ్రహాము లోతు 15 సంవత్సరాలు వేరుగా ఉన్నారు. 15 సంవత్సరాల్లో మనం ఒక వ్యక్తి కోసం, పరిచయం లేని వ్యక్తి కోసం చెప్పగలుగుతామా? 10th క్లాస్మేట్స్ 25 ఏళ్ల తర్వాత కలిసారండి, గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకున్నాం. వాడిని విడిచి ఎంతకాలం అయింది? 25 సంవత్సరాలు అయింది. 25 సంవత్సరాలు అయిన తర్వాత అప్పటి క్యారెక్టర్ ఉంటుందా? 25 సంవత్సరాల ముందు నేను కలిసినప్పుడు వాడున్న అదే స్థితిలో ఈ 25 ఏళ్ల తర్వాత కూడా ఉంటాడా? చెప్పగలుగుతారు ఎవరన్నా? ఎన్నో మార్పులు ఉంటాయి, ఎన్నో పరిస్థితులు వాడిని ఆ రకంగా మార్చినవి ఉంటాయి కనుక అదే క్యారెక్టర్తో ఉన్నాడు అని మనం ఎవ్వరము చెప్పలేం. అర్థమవుతుందా? మీ అనుభవంలో కూడా ఉండొచ్చు. ఒకప్పుడు కలిసిన ఫ్రెండ్స్ 25 ఏళ్ల తర్వాత అలాగే ఉన్నారని చెప్పగలుగుతారా మీరు? లేదు. కానీ అబ్రహాము అప్పటికి 15 ఏళ్ళు విడిచిపోయిన తర్వాత కూడా, 15 ఏళ్ళు జరిగిపోయిన తర్వాత కూడా లోతు కోసం దేవుని దగ్గర ఏమని మొరపెడుతున్నాడు ఒకసారి చూడండి. ఎన్నో వచనం? 20వ వచనం. 20వ వచనంలో అబ్రహాము దగ్గర దేవుడు మాట్లాడతాడు. ఏమని? 18వ అధ్యాయమా? 18వ అధ్యాయము, ఆదికాండము 18వ అధ్యాయము 20వ వచనం. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది కనుకను వాటి పాపము బహు భారమైనది కనుకను నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన మొర చెప్పుననే వారు సంపూర్ణంగా చేసిరో లేదో చూసేదను. చేయని ఎడల నేను తెలుసుకుందునను. ఆ మనుషులు అక్కడి నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నించుండెను. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లనెను, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా? దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేయుదువా అనంటే అబ్రహాము గారు ఎవరిని గూర్చి పెడుతున్నారు? అబ్రహాము గారి దగ్గర దేవుడు అసలు ఈ విషయాన్ని ఎత్తాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ థింగ్. అలా ఎత్తిన తర్వాత అబ్రహాము గారు దేవుడి దగ్గర ఏమైనా మొరపెడుతున్నారు? ఆ పట్టణంలో అబ్రహాము సమీపించి ఇట్లను, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా? ఎవరు నీతిమంతులు? సొదొమలో ఉన్న వాళ్ళందరూ దుష్టులన్న విషయం మొదటి మాట ద్వారా అర్థమైపోయింది. కానీ ఇప్పుడు ఏ నీతిమంతుల కోసం మాట్లాడతాడు ఆయన?
అబ్రహాము గారి దృష్టిలో 14 ఏళ్ళు 15 ఏళ్ళు గడిచిపోయినా కూడా లోతు ఎలాగున్నాడు? ఎలా ఉన్నాడు? నీతిమంతుడుగానే అబ్రహాము దృష్టిలో ఉన్నాడు. ఇప్పుడు దేవుడి దృష్టిలో ఎలాగున్నాడు చూడండి. కిందకి వెళ్ళినప్పటికీ ఏమనుంది? లాస్ట్ వచనం చూడగలిగితే 10 మంది 32వ వచనం, అతడు ప్రభు కోపపడిన ఎడల నేను ఇంకొక మారే మాట్లాడేదను, ఒకవేళ అక్కడ 10 మంది కనబడదురేమో అన్నప్పుడు ఆయన ఆ 10 మందిని బట్టి నాశనం చేయక ఉందునను. ఎంత తక్కువ మాట్లాడుతున్నాడు. 10 మంది, ఓకే 10 మంది అన్నావు కదా, 10 మంది ఉంటే నేను ఆ పట్టణాన్ని కాపాడేస్తాను అంటున్నాడు. ఇప్పుడు లోతు ఎందులో ఉన్నాడు? దుష్టుడు గనక కాపాడబడాలని మాట్లాడుతున్నాడా, లేకపోతే ఆ 10 మంది నీతిమంతుల్లో లోతు ఉన్నాడని మాట్లాడుతున్నాడా? ఎంత కాన్ఫిడెన్స్ అండి అబ్రహాము గారికి లోతు మీద. అది మనకైనా లేదు. ఇక ఎంత చదువుతున్నాం, ముందు వెనక మనకు తెలుసు అంటే, ముందేం జరిగింది వెనకేం జరిగింది అన్నీ చదువుతున్నా మనకు తెలుసు. కానీ మనం లోతు ఎలాంటి క్యారెక్టర్? ఏదో కొత్త నిబంధనలు రాసేసారు కనుక బలవంతం ఒప్పించుకుంటున్నామేమో కానీ లోతు అలాంటి క్యారెక్టర్ కలిగిన వాడు కాదు అని కొంతమంది అంటున్నారు. మేము వినడానికి వస్తుంది. అది కొత్త నిబంధనలు ఏదో నీతిమంతుడు అనేసారేమో కానీ పాత నిబంధనలను బట్టి చూస్తే ఆయన అంత నీతిమంతుడేమి కాదు. మరి కొత్త నిబంధనలు ఎందుకు రాశారు నీతిమంతుడని? సరదాగా రాశారా? మనుషులు రాశారా? పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడా? పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు అన్నప్పుడు దానిని నమ్మి ఆయన నీతిమంతుడు ఎలాగయ్యాడో బ్యాక్ రావాలి నువ్వు, అంతేనా కదా? పాత నిబంధనకు పరిపూర్ణత ఎక్కడుందో తెలుసా? కొత్త నిబంధనలో ఉంది ప్రియమైన వల్ల. శారా విశ్వాసం ఏంటో అక్కడ తెలియదు మనకి, కానీ శారా విశ్వాసురాలు అనేది విషయాన్ని ఎక్కడ తెలిసింది మనకి? పేతురు పత్రికలో తెలిసింది, హెబ్రీ పత్రికలో తెలిసింది శారా ఏంటనేది. అదే పాత నిబంధన చదివితే శారా జీవితం అసలు విశ్వాసం కలిగి ఉందా లేదా, ఎలా ట్రావెల్ చేస్తుంది అబ్రహాం గారితో, ఆ విషయం తెలియదు మనకి. అందుకే పాత నిబంధనకు పరిపూర్ణత ఎక్కడుంది, ఎక్కడ లభిస్తుంది? కొత్త నిబంధనలో లభిస్తుంది అన్నప్పుడు కొత్త నిబంధన మనం నమ్మి తీరాలి. లోతు నీతిమంతుడు అన్నాడంటే ఎలా నీతిమంతుడు అనేది వెతకాలి తప్పితే ఇక్కడ పాపిగా ఉన్నాడు అక్కడ నీతిమంతుడు అలాగే ఇప్పుడు మాకు తెలియదు అని అంటే అది ఎలా ఉంది? ఆలోచించండి. నీతిమంతుడు అన్నది అంటే నీతిమంతుడే. నీకు ఇలా కనబడుతున్నాడంటే దాని అర్థం ఏంటి? నీ అబ్జర్వేషన్ సరిగా లేదు, నీ విభజన సరిగా లేదు. నీ విభజన సరిగా, అబ్జర్వేషన్ లేకపోతే విభజన ఉండదు, విభజన లేకపోతే అప్లికేషన్ ఉండదు. ఇంకా ఎక్కడైతే అబ్జర్వేషన్ దగ్గర ఫెయిల్ అయిపోయారో ఇంకా విభజన దగ్గర నుండి అన్ని ఫెయిల్ అయిపోయారు. ఇంకా ఆ లోతు మాదిరిగానే లేడు, లోతు మాదిరిలో నుండి బయటకు వెళ్ళిపోయాడు. కానీ ఏమని అంటున్నాడు మనల్ని? లోతు భార్యనైతే జ్ఞాపకం చేసుకునండి. అక్కడ ఏమని అంటున్నాడు? లోతుని పాజిటివ్గా ఇచ్చాడు, లోతు భార్యను నెగిటివ్గా చూపెట్టాడు. పేతృపత్రికలో మనం వెళ్దాం, ఇది ముగించుకొని పేతృపత్రికకి వెళ్దాం. ఏమని అంటున్నాడు ఇక్కడ దేవుడు? ఏమన్నాడు 32వ వచనంలో, ప్రభు కోపపడిన ఎడల నేను ఇంకొక మారే మాట్లాడుతున్నా, ఒకవేళ అక్కడ 10 మంది కనబడుదురేమో అన్నప్పుడు ఆయన 10 మందిని బట్టి నాశనం చేయక ఉందును అనను. ఆ 10 మందిలో ఎవరున్నారని తలంస్తున్నాడు అబ్రహాము? లోతు ఉన్నాడు. దేవుడు కూడా ఆ 10 మందిని ఎందుకు కౌంట్ చేస్తానంటున్నాడు? అందులో ఎవరున్నారని దేవుడు కూడా తెలుసు, లోతు ఉన్నాడని తెలుసు. ఇప్పుడు కొత్త నిబంధనకి వెళ్దాం. కొత్త నిబంధనకి వెళ్ళినప్పుడు చూడండి ఏం కనబడుతుందో మనకి. రెండో పేతురు 2వ అధ్యాయము 7వ వచనము. అంటే సొదొమ గొమొర్రాను కోరుకొని లోతు మంచి కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోయాడు. లోతు ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళిపోయాడు? అబ్రహాముతో ఉంటే నేను నాన్న అగచట్లు పడాలి, కానీ సొదొమ గొమొర్రాను చేసుకుంటే అక్కడ నేను కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోవచ్చు.
అని లోతు భావించి అబ్రహామును విడిచి అక్కడికి వెళ్ళిపోయాడు అన్న మాటలు మాట్లాడుతున్న వాళ్ళకి సొదొమ గొమొర్రాలో ఆయనకి ఎలాగున్నదో ఒక్కసారి చూడండి. నిజంగా కంఫర్ట్ ఉందా, లేదా ముళ్ళ కంప మీద పడుకున్నట్టుగా ఉందా, పూల పానుపు మీద పడుకున్నట్టుగా ఉందా, లేకపోతే ముళ్ళ కంప మీద పడుకున్నట్టుగా ఉందా? ఇక్కడ చూస్తే ఆయన దేని కోరుకున్నాడు అన్నది మనకి అర్థమవుతుంది. చూడండి 7వ వచనము, దుర్మార్గుల కామ వికార యుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతు. అండి కంఫర్ట్ ఉన్నవాడికి బాధ ఉండదు కదా అండి. కంఫర్ట్ గా ఉండాలనుకున్నవాడికి బాధ అనేది ఉండకూడదు. కానీ ఇక్కడ ఏమున్నది లోతు జీవితంలో? నడవడి చేత బహు బాధపడిన లోతు, నీతిమంతుడు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్యన కాపురం ఉండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినము నీతి గల తన మనస్సును నొప్పించుకొనొచ్చు వచ్చెను. దినము ఒక రోజుతో పోయింది కాదు, ఎన్ని దినాలు? ఆయన అక్కడికి వెళ్ళిన దగ్గర నుండి ఆయన పడుతున్న పాటలు అవే. ఏంటి? దినము తన నీతి గల మనస్సును నొప్పించుకొనొచ్చు వచ్చెను. దేన్ని బట్టి? చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమ క్రియల విషయంలో దినము నీతి గల తన మనస్సును నొప్పించుకొనొచ్చు వచ్చెను. 9వ వచనం చూడండి, అది వదిలేస్తాం, మనం విడివిడిగా చదువుతాం కదా. ఇప్పుడు చూడండి 9వ వచనంలో ఏమనుంది? భక్తులను శోధనలో నుండి తప్పించుటకు. ఎవరా భక్తుడు? కంటిన్యూషన్ లో మీరు చదివితే ఎవరా భక్తుడు? లోతుని ఇక్కడ భక్తుడు అని చెబితే మనం ఏమని మాట్లాడుతున్నాం? ఎవరు తప్పింపబడ్డారు? దుష్టుల మధ్య నుండి ఎవరు తప్పింపబడ్డారండి? లోతు తప్పింపబడ్డాడు. భక్తులను శోధనల నుండి తప్పించుటకును, దుర్నీతి పరులను ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకును ప్రభుత్వం నిరాకరించుచు శిక్షలు ఉంచబడిన వారిని తీర్పు దినం వరకు కావలిలో ఉంచుటకు ప్రభువు సమర్థుడు. అంటే లోతు కాపాడడాన్ని బట్టి లోతు ఏమయ్యాడు? లోతు ఎవరు? భక్తిపరుడు. ఆ భక్తిని బట్టి అబ్రహాము 14 ఏళ్ళు వేరైనప్పటికి కూడా ఏమని అంటున్నాడు ఆయన్ని? లోతు తప్పు చేసే ఆస్కారమే లేదు. ఎవరు పక్కన నడిచాడు? అబ్రహామును పక్కన, అబ్రహామును చూస్తూ, అబ్రహామును వింటూ నడిచిన వాడు గనక ఆయనకి ఏమబ్బిందంటే భయభక్తులు అబ్బాయి గనక అక్కడ లోతు తప్పు చేసే ఆస్కారమే లేదు. అంటే లోతు మనిషి కుమారుడు వచ్చు దినములు ఎలాగుంటాయని యేసుక్రీస్తు వారు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. మనిషి కుమారుడు దినములు ఎలాగుంటాయట? లోతు దినాలలాగా ఉంటాయంట. లోతు దినాలు ఎలాగున్నాయి ఒకసారి చెప్పండి. లోతు దినాలు ఎలాగున్నాయి? 17వ అధ్యాయము, లూకాసు వార్త 17వ అధ్యాయము, లూకాసు వార్త 17వ అధ్యాయము 28. లోతు దినములలో జరిగినట్టు జరుగును. జనులు తినుచు, త్రాగుచు, కొనుచు, ఆముచు, నారు నాటుచు, ఇల్లు కట్టుచు నుండిరి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్నిగంధములు వచ్చి కురిసి వారినందరినీ నాశనము చేసెను. ఇక్కడ లోతుని చూపెడుతూ లోతుకి వ్యతిరేకంగా ఏముందని చూపెడుతున్నాడు అండి? లోతు దినాలనే చూపెడుతున్నాడు. లోతుకి వ్యతిరేకంగా ఏ దిన ఎవరు జనాలు ఎలాగున్నారంట? అందులో లోతు ఉన్నాడా? లోతు ఉంటే ఎగ్జాంపుల్ అవ్వడు కదండి. లోతు ఉంటే ఎగ్జాంపుల్ అవ్వడు కదా. ఇప్పుడు లోతుతో పాటు ఉన్న జనులు ఏం చేస్తున్నారు? ఇల్లు కడుతున్నారు, అమ్ముతున్నారు, కొంటున్నారు, నాటుతున్నారు, కోస్తున్నారు. జనులు తింటున్నారు, తాగుతున్నారు. ఇప్పుడు లోతు తింటున్నాడు, తాగుతున్నాడు, అందులో ఉన్నాడా? ఆ గుంపులో ఉన్నాడా? ఎందులో ఉన్నాడు? భక్తిపూరుడి సమూహములో లోతు ఉన్నాడు కనుక ఆయన ఎగ్జాంపుల్ లేడు మనకి. లేకపోతే ఎందుకు అవుతాడు? యేసుక్రీస్తు వారు కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం లేదు కదా. లోతు దినములలో ఎలాగున్నదో అని లోతుని ఎందుకు తీసుకున్నాడు? లోతు కూడా అందులో కలిసిపోతే
లోతు అందులో కలిసిపోయి ఉంటే లోతు ఎగ్జాంపుల్ గా రాడు కదా బయటికి. నోవహు దినములని పైన అన్నాడు. నోవహు ఎలా ఉన్నాడు ఆ దినాల్లో? లోతు దినాలు అన్నాడు. లోతు ఎలాగున్నాడు? అందులో నీతిమంతుడిగా ఉన్నాడు, భక్తిపరుడుగా ఉన్నాడు. కానీ ఆ భక్తి ఈరోజు మన కళ్ళకి కనబడట్లేదు. ఎందుకు కనబడట్లేదు? సరిగా చూడట్లేదు. మనం సరిగా వాక్యాన్ని మనం చూడట్లేదు, సరిగా దానిని విభజన చేయట్లేదు. విభజన చేయకపోయేటప్పటికి మాదిరిగా ఉండాల్సిన లోతు ఎలాగున్నాడు? మనకి ఎలాగున్నాడు ఈరోజు సమాజానికి? మనకు కాదులండి, ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా. ఈరోజు ఎలాగున్నాడు సమాజంలో? మాదిరికరమైన జీవితాన్ని కలిగి లేనివాడుగా ఈరోజు సమాజం చూపెడుతుంది. కానీ బైబిల్ ఏమనంటుంది? ఆయన కూడా మాదిరి, ఆయన కూడా మాదిరి అని చూపెడుతుంది. ఆయన భక్తిపరుడు. అంటే అటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన భక్తి కలిగి ఉన్నాడు. నిజంగా ఆ పొజిషన్లో మనం ఉంటే మన భక్తి ఏమవుతుందో ఒకసారి ఆలోచించండి. మనం ఇటుపక్క మొగ్గుతాం, ఒకసారి ఆలోచించండి. ఉండగలుగుతారా? దేవుడు భర్తీ చేయడానికి వచ్చాడండి. ఆయన లోటును ఎవరు భర్తీ చేయడానికి వచ్చారు? అబ్రహాము గారి దగ్గరికి ఎవరి లోటును భర్తీ చేయడానికి వచ్చారు? లోటును భర్తీ చేయడానికి వచ్చాడంటే లోతు ఎంతగా అబ్రహాముని సపోర్ట్ చేస్తాడో ఒకసారి ఆలోచించండి. చూడండి, విషయాలు పాజిటివ్ గా ఆలోచిస్తే అన్ని ఎలా కనబడతాయి? పాజిటివ్ గానే కనబడతాయి. నెగిటివ్ గా ఆలోచించి అనుకోండి, ఆ వ్యక్తిని నీచపరిచేంత వరకు దాన్ని తీసుకుని వెళ్ళిపోద్ది. ఒకటే ఒక మాట నేను ఈ సందర్భంగా క్లాస్ ద్వారా చెప్పాలనుకున్నది. మనం పాపులం, అవునా కదా? మన పాపముల నుండి మనం విడిపించింది ఎవరు? ప్రభు అయిన యేసు తన్ను తాను విమోచన క్రయధనముగా అర్పించుకొని మనల్ని విడిపించాడు. ఇప్పుడు మనలాంటి పాపి చేతిలో ఏమిచ్చాడు? ఒక పరిశుద్ధ గ్రంథాన్ని మన చేతిలో పెట్టాడు. దేని పెట్టాడండి? పాపి చేతిలో ఏం పెట్టాడు? పరిశుద్ధ గ్రంథాన్ని మన చేతిలో పెట్టాడు. ఇప్పుడు ఎందులో పరిశుద్ధత ఉంది? ఎందులో ఎందుకు రావాలి? అది బైబిల్లో ఉన్న పరిశుద్ధత నీలోనికి వచ్చి నిన్ను పరిశుద్ధినిగా చేయాలి, అవునా? అది నిన్ను మార్చాలే గాని నువ్వు దానిని మార్చే స్టేజ్ నీకు లేదు. కానీ ఈరోజు మనిషి ఏం చేస్తున్నాడు? ఇదే పాపపు ఆలోచనతో దాన్ని చదవడం మొదలుపెట్టాడు. అందుకే అన్నీ ఏం కనబడితే అందుకే పౌలు గారు అన్నారు, నేనే ఘోర పాపిని, నేనే పాపులలో ప్రథముణ్ణు అని చెప్పి పరిశుద్ధ గ్రంథాన్ని ఆయన చదివాడు. అందులో ఉన్నట్టుగా ఆయన మలచబడ్డాడు, దాన్ని మలచడానికి ట్రై చేయలేదు. అలాగే మన చేతుల్లో దేవుడు పరిశుద్ధ గ్రంథాన్ని పెట్టాడు, అది మనలను మలచేదిగా ఉండాలని. కానీ మనం దాన్ని మలచడానికి ప్రయత్నం చేస్తున్నాం. అది ఘోరమైన పాపం. ప్రేమ వల్లరా, అందులో ఉన్న పరిశుద్ధత మనలోనికి రావాలి. కానీ మనం మన పాపాన్ని అందులోకి చొప్పించి సమాజానికి అది చూపెడుతున్నాం. ఆ రకముగా మనము ఉండకూడదు. ఇది ఎప్పటికీ పరిశుద్ధమే. పరిశుద్ధంగా చూడగలిగితే అన్నీ నీకు పరిశుద్ధంగానే కనబడతాయి. కళ్ళజోడు నువ్వు పెట్టుకొని దీన్ని చూస్తే ఎలా కనబడుతుంది? అలాగే కనబడుతుంది. కనుక పరిశుద్ధ గ్రంథపు కోణములో ఇది పరిశుద్ధమైనది, నేను పాపిని. ఎప్పటికీ నువ్వు పాపివే, ఇది పరిశుద్ధ గ్రంథమే. కనుక ఇందులో ఉన్న పరిశుద్ధత నీలోనికి రావడానికి ప్రయత్నించి తప్పితే నీకేదో తెలుసు, నువ్వు మార్చడానికి ఇదేదో నీ చేతిలో పెట్టబడింది అన్నట్టుగా నేను ఎప్పుడు చదవకూడదు. ఇది మెయిన్ ప్రిన్సిపల్. ఇది మనకు అర్థం కావాలంటే మెయిన్ ప్రిన్సిపల్ ఏంటంటే అది నిన్ను మార్చాలి తప్పితే నువ్వు దాన్ని మార్చే స్థితి నీకు దేవుడు ఇవ్వలేదు. ఆ రకంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అదే ఈ క్లాసుల యొక్క ముఖ్య ఉద్దేశం. టైం అవుతుంది.